ట్రంప్ ట్రేడ్ కి సంబంధించి జరుగుతున్న ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వార్ సిచ్యువేషన్ నిజానికి. ఇదేదో ఇండియా మీద ఆయన కక్ష కట్టినట్టుగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. అదే పనిగా తను ఏదో అటాక్ చేసినట్టుగా యుఎస్ సిస్టమ్ అంతా కూడా మాట్లాడుతున్నట్టుగా అనిపించిన టైం అది. తర్వాత మోదీ ఏం చేస్తారు అనుకున్న టైంలో మళ్ళీ ఒక్కసారిగా ఈక్వేషన్స్ అన్ని మారిపోతున్నట్టుగా ఆయన మోదీ చైనా పర్యటనకు వెళ్ళడము, చైనా పర్యటనలో ఎస్సీఓ సమ్మిట్ లో పాల్గొనడము, ఒక ఫోటో నిజంగా ఆ ఫోటో మాత్రం పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోయిన పరిస్థితి. ఎవరెవరైతే వెస్ట్రన్ దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ ఒక్కసారిగా షాకింగ్ గా అనిపించినటువంటి విజువల్ షీ జిన్పింగ్, మోదీ అండ్ అట్ ద సేమ్ టైం పుతిన్, ముగ్గురు ఒక దగ్గర ఒకే ఫ్రేమ్ లో ఉండడము. అండ్ పుతిన్ తో ఆయన ప్రత్యేకంగా ఒక కారులో సమావేశం అవ్వడము, అదంతా కూడా అంటే ఇంకెవరూ లేకుండా ఇండివిజువల్ గా ఇద్దరు కలిసి మాట్లాడుకోవడము. ఒకసారిగా చెప్పాలంటే ఆప్టిక్స్ మొత్తం మారిపోయినట్టుగా కనబడుతోంది. సో ఓడలు బళ్ళగును, బళ్ళు ఓడలగును అంటారు. శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు శత్రువులు అవుతారు. మీరు ఫస్ట్ నుంచి అంటున్నారు గ్లోబల్ ఉండడం స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఎవరు శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు, ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటాయి ఆ దేశాలకని. సో ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ నాకు అనిపిస్తుంది. ప్లీజ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఎస్సీఓ సమ్మిట్ అండ్ హైలైట్స్ గురించి? కరెక్ట్, తప్పకుండా. ఇది మనం చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతమైనటువంటి అహంకారంతో తన దెబ్బతినింది అని చెప్పి భావిస్తూ మోదీ గారి పట్ల ఒక విధమైనటువంటి కక్ష సాధింపుగా ఇవన్నీ చేస్తున్నాడు. నిజంగా దీనివల్ల అమెరికాకి ఏమైనా లాభం ఉన్నట్టు ఏమీ లేదు. అతను చెప్పిన లాజిక్ ఏది భారతదేశమే ఫిట్ అవ్వదు. ఎందుకంటే అందరికంటే ఎక్కువ రష్యాని చమురుకుంటోంది చైనాని ఏం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు నిజంగా అమెరికాని ఎప్పుడు కావాలంటే అప్పుడు అమెరికా మొత్తం ఇండస్ట్రీని కుదేలు చేసే కెపాసిటీ చైనాకు ఉంది. రెండు, అందరికంటే ఎక్కువ గ్యాస్ కొంటున్నది యూరోప్ ఏం చేయలేడు. ఎందుకంటే యూరోప్ అంతా తన అధీనంలో ఉన్నటువంటి పరిస్థితి. గత 6 నెలలుగా రష్యాతో ఎక్కువ అంటే గ్రోత్ ఆఫ్ ట్రేడ్ ఎక్కువ చేసింది ఎవరు? అమెరికానే చేసింది. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత రమారం 20% వాళ్ళ ఇద్దరి మధ్యలో నుంచి వాణిజ్యం పెరిగింది. ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర యూరియా అని కొనుక్కుంటున్నాడు, తర్వాత రేర్ ఎర్త్ మినరల్స్ కొనుక్కుంటున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. కానీ హిపోక్రసీ ఏంటంటే మన మీద ఎందుకు చేశాడంటే, మోదీ గారు మన భారత ప్రభుత్వము ఈ ఆపరేషన్ సింధూర్లో అమెరికా ప్రమేయం లేదు అని మనం చెప్పాం కాబట్టి అది చాలా పర్సనల్ గా తీసుకున్నాడు. అతను పర్సనల్ గా తీసుకొని ఈ దాడులన్నీ చేయడం మొదలుపెట్టాడు. అతనేమనుకున్నాడంటే మనం ఏదో విధంగా అతనికి ఒక విధమైనటువంటి ఏదైనా ఒక ఆఫ్ ర్యాంపింగ్ అంటారు మన ఇంగ్లీష్ లో, అంటే అదేంటో అక్కడి నుంచి గౌరవప్రదంగా తప్పించుకునేటువంటి ఒక వెసులుబాటు కలిగిస్తామని అనుకున్నారు. కానీ మనం తప్పకుండా అతను కోరుకున్న దానికి విరుద్ధంగా మోదీ గారు కానీ, జయశంకర్ గారు కానీ, మన పార్లమెంట్ కానీ వీళ్ళందరూ కూడా అతను వ్యతిరేకిస్తూ చేయడంతో అతను కూడా దాని నుంచి ఎలా బయటికి రావాలో అర్థంగా ఇరుక్కున్నాడు ఈరోజు. కానీ క్రమేపీ అర్థమైంది భారతదేశంతో ఈ చర్య అయితే చేశాడో దీనివల్ల 20 సంవత్సరాలుగా కష్టపడి భారతదేశాన్ని అమెరికా కూటమి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఒక్కసారిగా మళ్ళీ అమెరికా వ్యతిరేకం అయిపోయింది అని ఒక భయం పడుతుంది. అందుకనే నిన్న పొద్దున ఆయన చేసిన ట్వీట్లను మనం చూస్తే కనుక మనకు భారతదేశం, రష్యా ఇద్దరు మా చేయి జారిపోయారు, వీళ్ళిద్దరూ డీపెస్ట్ డార్కెస్ట్ చైనా దగ్గరికి వెళ్ళిపోయారు వీళ్ళు అని చెప్పి స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం చూసాం. అది ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వాడు నువ్వు చేసిన తప్పిదం వల్లే వెళ్ళారు కదా. కాబట్టి దాని నుంచి ఎలా బయటికి రావాలని అర్థం కావడం. అంటే మామూలుగా మన పోకర్ గేమ్ ఏంటంటే మన దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయంటే ₹1,00,000 మనం బెట్ పెట్టి ఆ ఎదుటివాడు దాన్ని అమ్మో ఇంత పెడుతున్నాడంటే అతను గెలుస్తాడేమో అన్న భయంతో దాన్ని డ్రాప్ అవుట్ అయిపోతాడు. అలా బెదిరించి మనం గెలవాలి అన్నటువంటి ఒక మ్యాక్సిమలిస్ట్ పొజిషన్ తీసుకున్నాడు. అక్కడి నుంచి దిగలేకపోతాడు, మ్యాక్సిమలిస్ట్ పొజిషన్ నుంచి దిగలేకపోతాడు. సో ఇప్పుడు ఎలా బయటికి రావాలి? క్రమేపీ మనం చూస్తే కనుక వాయిస్ తగ్గుతుంది. మోదీ ఇస్ ఎ గ్రేట్ ఫ్రెండ్, గ్రేట్ గా ఇవన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. కానీ ఐఎమ్ నాట్ లైకింగ్ వాట్ ఈస్ డూయింగ్ నౌ. ఏం చేస్తున్నాడు ఒక్కటి నచ్చట్లేదు, కానీ చాలా గొప్పవాడు. భారతదేశం తర్వాత అమెరికా ఇద్దరు ఏదో దీనికి సమస్య ఏదో పరిష్కారం తీసుకొస్తాం, ఇటువంటివన్నీ చెప్తున్నాడు. కానీ తన చుట్టుపక్కల ఉన్నటువంటి వందిమాగదులందరూ కూడా ఇప్పుడు కూడా మోదీ గారిని అటాక్ చేయడము, తర్వాత మీరు లాండర్మేట్ అనడము, మీరు బ్రాహ్మిన్స్ ఆర్ మేకింగ్ మనీ అని చెప్పడం, ప్రొఫిటీరింగ్ ఫ్రమ్ ఇండియన్స్ అని చెప్పడం చాలా డేంజరస్ స్టేట్మెంట్. అంటే అదర్ ఇండియన్స్ అని అనలేదు, ఇండియన్స్ అన్నాడు. అంటే ఏంటి? బ్రాహ్మణులు ఇండియన్స్ కాదని అర్థం. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలన్నీ చేయడంతో మోదీ గారు ఏం చేశారు? స్ట్రాటజిక్ గా చైనాకి వెళ్ళింది. ఎస్సీఓ సమ్మిట్ లో ఇందాక చెప్పినటువంటి ఫోటో ఆప్ ఏదైతే ఉందో
పుటిన్, తర్వాత మోదీ గారు, తర్వాత షీ జిన్పింగ్ ముగ్గురు చేతులు పట్టుకొని నవ్వుతున్నటువంటి ఏదైతే ఉందో అది మొత్తం వెస్ట్రన్ ప్రపంచాన్ని మొత్తం కుదిపేసింది. ఎందుకంటే మోదీ గారు కనుక మన భారతదేశం కనుక చైనా సైడ్, రష్యా సైడ్ వెళ్ళిపోతే ఇంకా వెస్టర్న్ దేశాలకి ఇక్కడ మొత్తం స్ట్రాటజీగా వాళ్ళ ఆట అయిపోయినట్టే లెక్క. చైనాని కంట్రోల్ చేయాలంటే భారతదేశం లేదు, వాడు ఏమి చెయ్యలేనటువంటి పరిస్థితి. కానీ మన పరిస్థితి ఏంటి? భారతదేశానికి చైనా కూడా నమ్మలేము. చైనాని నమ్మామంటే కనుక చైనా మన గతంలో గల్వాన్ అప్పుడు ఏం చేసింది, మిగతా ఇతరత్ర ఏం చేసిందో మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు చైనా కూడా ఏమంటే కనుక భారతదేశం వాళ్ళ సైడ్ వస్తే కనుక అమెరికాని కౌంటర్ చేయొచ్చు అన్న దిశగా చైనా కూడా పావులు కలుపుతుంది. అందుకనే మోదీ గారికి బ్రహ్మరథం పట్టడం, మోదీ గారికి రెడ్ కార్పెట్ పెద్ద ఎత్తున ఇవ్వడము, తర్వాత అక్కడికి వెళ్తే కూడా అక్కడ ఇన్ఫాక్ట్ అంతకంటే ముందర వాంగ్ ఈ వచ్చి మనకు వరాల జల్లు కురిపించి వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత అక్కడికి వెళ్తే కూడా మనం చాలా అంశాలు చూస్తున్నాం. లేటెస్ట్ డెవలప్మెంట్ అంటే కనుక పాకిస్తాన్ సిపిఈసి ఫండింగ్ ఇవ్వడం మానేసింది చైనా. దాంతో వాళ్ళు ఏడీబీ దగ్గర పెడుతున్నారు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నారు. కరాచీ నుంచి ఒక రైల్వే ట్రాక్ వేయాలంటే చైనా పైసలు ఇవ్వడానికి రిఫ్యూజ్ చేస్తుంది. దాంతో అక్కడికి వెళ్ళారు. ప్లస్ షాబాజ్ షరీఫ్ ని వాళ్ళ మన షీ జిన్పింగ్ మినిస్టర్ ఒక అతను చాలా ఘాటుగా అతన్ని తిట్టినటువంటి వీడియో వైరల్ అయింది. మేము ఇచ్చిన పైసలు సిపిఎస్సి పైసలన్నీ ఏమయ్యాయి, ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదే, ఆ పైసలు ఎక్కడ పోయాయని అడిగారు. పైసే కహా గయా అని అంటే వాళ్ళ పక్కన ఉన్నటువంటి ఒక మంత్రి, ఒక ఆఫీసర్, పాకిస్తానీ ఆఫీసర్, నేను ఆ బ్యాంక్ లో అలాగే ఉంది, ఎక్కడ తీయలేదు అంటున్నాడు. కానీ ఒక్క పైసా లేదు ఆ బ్యాంక్ లో, మొత్తం ఊడ్ చేశారు. సో ఇటువంటి వాళ్ళిద్దరి మధ్యలో ఒక పరిస్థితి ఏర్పడుతుంది పాకిస్తాన్ కి వాళ్ళకు. ఎందుకంటే చైనా కూడా నచ్చట్లేదు పాకిస్తాన్ మెల్లిమెల్లిగా అమెరికా దగ్గరికి వెళ్ళడం. ఇవన్నీ కూడాను ఒక ఆప్టిక్స్ మాత్రమే. భారతదేశం సడన్ గా వెళ్ళి మనం చైనా ఒడిలో కూర్చున్నాం అన్నది చాలా తప్పు. అంతటి పిచ్చి పని మనం ఎప్పుడు చేయం. ఎవరి అవసరాలు వాళ్ళు, ఇందాక నువ్వు చెప్పావు కదా, పర్మనెంట్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటాయి. కాబట్టి చైనా తోటి మనం చేసిన ఒక ఆప్టిక్స్ మాత్రమే, అంతకుమించి మనం ఏం చేయం. ఇన్ఫాక్ట్ మనం అమెరికా కూడా చెప్తాం, రష్యా ఇస్తున్న ధరకు మీరు ఇస్తే కానీ మీరే కూడా చదువుకుంటాం, మాకేం ఇబ్బంది లేదు, రష్యా కొనాలని మాకేం లేదు. కాబట్టి ఈ డొనాల్డ్ ట్రంప్ ఇంత హార్డ్ స్టాండ్ తీసుకునేసరికి ఎస్సీఓ సమ్మిట్ వెళ్ళి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. ఎస్సీఓ సమ్మిట్ పరంగా మనం చూసామంటే సమ్మిట్ ఆఫ్ కోర్స్ అదొక టాకింగ్ క్లబ్ మాత్రమే, అంతకుమించి ఏమీ లేదు. అందరు చర్చిస్తారు కానీ చర్చించిన తర్వాత వచ్చేది దాంట్లో అవుట్కమ్ ఏమి ఉండదు. దీంట్లో మళ్ళీ ఆఫ్ కోర్స్ పహల్గామ్ ఘటన గురించి వాళ్ళందరూ కూడా ఖండించడము, క్రాస్ బార్డర్ టెర్రరిజం చాలా తప్పు అనడం, ఇటువంటివన్నీ చెప్పారు. కానీ దాని విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఎందుకంటే క్రాస్ బార్డర్ టెర్రరిజం మంచిది కాదు అని ఈవెన్ పాకిస్తాన్ కూడా సంతకం పెట్టి, వాళ్ళ దృష్టిలో క్రాస్ బార్డర్ టెర్రరిజం ఎవరు చేస్తున్నారు? భారతదేశం చేస్తోంది. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాకింగ్ లో భారతదేశం హస్తం ఉందంటారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి టీటీపీ వస్తోంది, ఇక్కడ చేసి క్రాస్ బార్డర్ టెర్రరిజం చేస్తోంది అంటారు. అక్కడ వాళ్ళు జస్టిఫై చేసుకోవచ్చు, చైనా జస్టిఫై చేసుకోవచ్చు. యూగర్ ముస్లిమ్స్ టెర్రరిస్ట్ అందరూ ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చి అక్కడ గొడవ పెడుతున్నారని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు. మన దృష్ట్యా క్రాస్ బార్డర్ టెర్రరిజం అంటే పాకిస్తాన్. కాబట్టి ఒక అందరికీ వాళ్ళ దృష్టిలో జస్టిఫై చేసుకోవడానికి దీన్ని ఒప్పుకున్నారు, సంతకాలు పెట్టారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజం ఆపడానికి చైనా ఏమైనా చేసిందా? ఏమైనా చేస్తుంది? ఏం చేయదు కదా. ఈ టెర్రరిస్ట్ ని డెసిగ్నేట్ చేద్దామని చెప్పి ఎవరైనా టెర్రరిస్ట్ ని మనం యుఎన్ టెర్రరిస్ట్ ని డిక్లేర్ చేద్దామని చూస్తే యునైటెడ్ నేషన్స్ లో వీటో చేస్తుంది చైనా. కాబట్టి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఒక టాకింగ్ క్లబ్ మాత్రమే. ఇన్ఫాక్ట్ ఎస్సీఓ సమ్మిట్ లో మనకు వచ్చినటువంటి అవుట్కమ్ ఏమీ లేదు. కాకపోతే దాంట్లో బేసిక్ ఏంటంటే ఈ సైడ్ లైన్స్ లో జరిగిన చర్చలే చాలా కీలకం. భారతదేశం రష్యా మాట్లాడింది, భారతదేశం చైనా మాట్లాడినటువంటిది, వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడినటువంటివి, ఇవి చాలా కీలకం. అఫ్ కోర్స్ దాంట్లో ఇంకొక ఆప్టిక్స్ అంటే మోదీ గారు మన వ్లాడిమిర్ పుటిన్ లిమోజిన్ లో వెళ్ళడం అన్నది, అది అఫ్ కోర్స్ పుటిన్ గారే చెప్పారు. నేను ఆయన తోటి అలాస్కాలో జరిగినటువంటి విషయాలన్నీ నేను మోదీ గారికి డీటెయిల్ గా చెప్పాను నేను అని చెప్పారు. అంటే అమెరికా ఒక మెసేజ్ పంపిస్తోంది, రష్యా ఏం పంపిస్తోందంటే మనిద్దరం మాట్లాడుతుంది, మనిద్దరి మధ్యలో ఉండదు, నాకు మిత్రులు ఉన్నారు, వాళ్ళతోనే మాట్లాడుతున్నాను, మోదీ గారికి చెప్పాను ఇదంతా అని రష్యా మెసేజింగ్ ఇస్తోంది. ప్లస్ $3 to $4 ఇంకా తగ్గించారు, చమురు ధర ఇంకా తగ్గించారు. సో ఈ ఎస్సీఓ సమ్మిట్ తర్వాత వచ్చినటువంటి మనకు పరిణామం ఇంకో $3-4 తగ్గిందంటే మనకు మంచిదే కదా. ఇప్పుడు అమెరికాతో ట్రేడ్ లో మనకి ఎటువంటి దెబ్బలు తగులుతాయో దాన్ని క్వశ్చన్ చేయడానికి వీళ్ళందరూ ముందుకు వచ్చారు. చైనా కూడా మేము మీద చాలా కొంటానికి ఎక్కువ కొంటామని చెప్పి వాళ్ళు కూడా ఓపెన్ అప్ చేశారు. రష్యా ఏమనింది, మీరు టెక్స్టైల్ ఇండస్ట్రీ మీకు అమెరికాకు వెళ్ళడానికి చాలా దెబ్బలు తగ్గుతాయి కాబట్టి అది మేము అబ్జర్వ్ చేస్తాము, మా దేశానికి అమ్మండి అని వాళ్ళు చెప్తున్నారు. సో మనకి ప్రత్యామ్నాయాలు వస్తాయి. బహుశా ఒక 2-3 నెలలు మనకి ఇబ్బంది ఉండొచ్చు, దాని తర్వాత మనం సాఫీగా దాన్ని ఏదో ఒకటి దాని సమస్య పరిష్కారం తీసుకురావాలి. అందుకని ఎస్సీఓ సమ్మిట్ అన్నది ఆప్టిక్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్.
డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఆప్టిక్స్ దాటి వెళ్ళడం, లోతులోకి వెళ్ళి చేసేటువంటి పరిస్థితి లేదు. దీర్ఘకాలీనంగా దీని ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయని చెప్పి అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ లేదు ఆయనకు. వ్యక్తిగతమైనటువంటి అహంకారంతో ఆయన వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, వీళ్ళందరూ కూడాను మా చేయి జారిపారు కాబట్టి గుడ్ లక్ టు దెమ్ అంటున్నాడు. దానికి కారణం నువ్వే కదా. సో అది పరిస్థితి. నేనే ఒక 2-3 నెలల వరకు మీరు ఇలాగే ఉంటారు కానీ 2-3 నెలల తర్వాత మాకు వచ్చి దాసోహం అంటారు అని చెప్పేసి వాళ్ళ కామర్స్ సెక్రటరీ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా దౌర్భాగ్యమైన స్టేట్మెంట్. సో భారతదేశం అయితే వెనక్కి వెళ్ళదు. ఉన్నటువంటి 3-4 ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, మనకు టెక్స్టైల్ ఇండస్ట్రీ, తర్వాత మనకు ఫర్నిచర్ ఇండస్ట్రీ, తర్వాత ప్రాన్స్ షింప్ రిలేటెడ్ ఇండస్ట్రీ, ఇటువంటి ఒక 4-5 ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అంటే అఫెక్ట్ కానటువంటి, ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ అఫెక్ట్ అవ్వలేదు, ఎగ్జంప్షన్ ఉంది దానికి. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి అఫెక్ట్ అవ్వలేదు, అది కూడా ఎగ్జంప్షన్ ఉంది. సో మిగతా వర్టికల్స్ ఏవైతే దానికి ప్రత్యామ్నాయాలు చూసుకుంటాం. ఒక 2-3 నెలల్లో దానికి స్మూద్ అవుట్ చేసేస్తాం. అన్నిటికంటే కీలకమైందంటే మోదీ గారు జిఎస్టీ రిఫార్మ్స్ మన దేశంలో తీసుకొచ్చేసరికి మన దేశంలో కొనుగోలు శక్తి పెరుగుతుంది. కాబట్టి ఇంకా కొనుగోలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత బఫర్ మనకు అక్కడ కూడా వస్తుంది. అమెరికా మన మీద విధించినటువంటి ట్యాక్సెస్ వల్ల ఇంపాక్ట్ ని మనం తగ్గించుకోగలం. ఇదంతా కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో బ్యాక్ ఎండ్ లో జరిగిన చర్చలలో దీన్ని ఎలా అబ్జర్వ్ చేయాలన్న దిశగానే ఇవన్నీ చర్చలు జరిగినాయి. కొన్ని విషయాలు మనకు బయట తెలిసిన కొన్ని ఉంటాయి, తెలియని కొన్ని ఉంటాయి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ని ఎలా కౌంటర్ చేయాలి అన్న దాంట్లో వీళ్ళందరూ కలిసి చర్చిస్తున్నారు. నెక్స్ట్ మూవ్ ఏంటి, చైనా మీద ఏదో చేయాలి. భారతదేశాన్ని చూడు నేను ఎలా టారిఫ్స్ వేశాను అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ చూపించి చైనా మీద వేయడానికి ప్రయత్నం చేస్తారు. చైనా ఇప్పుడు భారతదేశం తట్టుకుందంటే ఇంకా చైనా అంతకంటే అద్భుతంగా తట్టుకుంది. కాబట్టి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఏమి అస్త్రాలు లేవు. ఇంకేం చేస్తున్నాడు, ఇప్పుడు యూరోప్ మీద కొడుతున్నాడు. యూరోప్కి ఏం చెప్తున్నాడు, మీరు వేయండి ఆంక్షలు, మీరు చమురు కంప్లీట్ బ్యాక్ చేయండి, మీరు కొనకండి అని చెప్పి మొదలు పెడతారు. కానీ మనం వాళ్ళ హిపోక్రసీ అంతా కూడా ఎక్స్పోజ్ చేసాం. మనం రష్యా నుంచి చమురు కొంటున్నాము, రిఫైన్ చేసి మళ్ళీ అమెరికాకు యూరోప్కే అమ్ముతున్నాము. ఇంకా చెప్పాలంటే మనం కెరోసిన్ యుక్రెయిన్కి అమ్ముతున్నాం. అంటే రష్యాకు యుక్రెయిన్ మీద యుద్ధం చేయడానికి యుక్రెయిన్ రష్యాకి పైసలు ఇస్తాం. అంతకంటే విడ్డూరం ఏమైనా ఉందా? మన దగ్గర కెరోసిన్ కొంటున్నారంటే ఆ పైసలు మనం వాళ్ళ దగ్గర కెరోసిన్ పైసలు తీసుకుని అది చమురు కొనడానికి మనం రష్యాకి ఇస్తాం. అదే పైసలతో రష్యా మళ్ళీ యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తాం. ఇంతకంటే హిపోక్రసీ ఏముంది? కాబట్టి ఇవన్నీ కూడాను అది ఆ స్ట్రైట్ జాకెట్ యాంగిల్ లో చూడడానికి వీల్లేదు. అసలు రష్యా చమురు అన్నది కానే కాదు కారణం మన మీద 25% టారిఫ్ వేయడానికి. అహంకారం, డొనాల్డ్ ట్రంప్ యొక్క అహంకారమే దానికి కారణం.